తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు జిఎంసి అల్తాఫ్ అండి, వైఎస్ఆర్సీపీ నాయకుడిని. ఏం చేస్తుంటారండి? బిజినెస్ అండి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? ప్రభుత్వ పరిపాలన చెప్పాలంటే మాటలు సరిపోవండి. ఎందుకంటే అత్యద్భుతంగా నవరత్నాలు ఏదో ప్రకటించారో జగన్ గారు, దానికి మించి 90% కంప్లీట్ చేసి పథకాలని జనాల్ని తన మనసులో పెట్టుకొని జనాల యొక్క ప్రతి ఒక్క విషయాన్ని చిన్న చిన్న ఇది కూడా పూర్తి చేస్తూ జనాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే ఓన్లీ అది జగన్మోహన్ రెడ్డి గారేనండి. మీరేంటి అలా చెప్తున్నారండి? అసలు ఆయన వచ్చిన తర్వాత ఎవరికి, పేదలకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కానీ బాగా అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. ఈ విమర్శ ఎలా ఉందంటే మేడం గారు, అది ఆకాశం మీద ఉమ్మేసినట్టు ఉంది. అది ఎవరి మీద పడుద్ది మీకు తెలుసు. ఉమ్మేస్తే ఏమవుద్దండి, వాళ్ళ మీద పడుద్ది. ఎలా చెప్తున్నారు ఈ మాట వీళ్ళు? దేనికైనా ప్రూఫ్ కావాలి. 1960లో నీలం సంజీవ్ రెడ్డి గారు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇప్పటి వరకు 16వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తీయండి డేటా. ఎవరు ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎవరు ఎక్కువ చేసిందంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని. అది ఎలా అంటే, ఒక చైర్మన్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మైనార్టీలని లేకపోతే ఎస్సీ ఎస్టీలని ఏదో చేసినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు ప్రతి పార్టీ కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ 5 ఎమ్మెల్యేలని, 4 ఎమ్మెల్సీలని, ఒక డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకరు ఇచ్చారంటే అది ఘనత ఎవరిదండి? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిది. మోజెస్ గారు ఎవరండి? స్పీకర్ అండి, మైనార్టీ ఆయన. ఎవరు ఇచ్చారు? చూడండి డేటా మీరు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇప్పుడు అందరి కలుపుకుపోయే సత్వం ఎవరి దగ్గర ఉందంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే ఉందండి. ఎవరికి ఆ హక్కు, అడిగే హక్కు కూడా, చెప్పే హక్కు కూడా ఎవరికి లేదండి. అది చెప్పే హక్కు, ఓటు అడిగే హక్కు ఓన్లీ మన జగన్మోహన్ రెడ్డి గారికే ఉందండి. ఓకే అండి. మరి అంతేకాకుండా అసలు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నాడు, జనాలను సోమరపోతులను చేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ జగనే గనక సీఎం అయితే ఏపీ ప్రజలు వలసెళ్ళిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. మీరేం చేసేసారని డేటా 14 సంవత్సరాలు మీరు సీనియారిటీ అంటారు, 14 సంవత్సరాలు నేను వెలగబెట్టానంటారు. ఏం చేశారు జనాలకి మీరు? అదేంటండి ఎలా అంటున్నారు? మేము అనేకమంది పథకాలు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు కదండి. రైతులకు మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే. ఎస్సీ ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీ వర్గాలకు కానీ, ఎవరికైనా సరే పేదవాడు ధనవంతుడు అయ్యాడంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదండి. అది వాళ్ళకే తెలియాలి. అందుకే డేటా తీయమంటున్నాను. డేటా తీస్తే మొత్తం వీళ్ళ బతుకులు మొత్తం బయటపడతాయి. డేటా ఎందుకు తీయమంటున్నానంటే, సంక్షేమ పథకాలు అమలు పరిచిన ప్రపంచంలోనే మెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. సంక్షేమ పథకాలు పేదల యొక్క పెన్నిది ఎవరు ఉన్నారంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారేనండి. ఇంకోటి ఏంటంటే, ఈ నవరత్నాలు కాకుండా ఎన్ని ఇళ్ళు, టిడ్కో ఇళ్ళు కానీ, ఈ ఇళ్ళు కానీ ఎన్ని లక్షల ఇళ్ళు కట్టిస్తున్నారండి. ఎవరు ఇచ్చారు? ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారే మొదలు పెట్టారు, అవి పూర్తయినాయి అప్పుడే. ఇప్పుడు ఏదో పేరు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా. హైకోర్టులో వేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నారు హైకోర్టులో. మీరు వెళ్ళి జనాలకి అందకుండా, ఫలాలు అందకుండా, ఇటుకో వీళ్ళు అందకుండా కోర్టులో వేసింది ఎవరు? మీరు, చంద్రబాబు గారు, వాళ్ళ కో. దీని మూలంగా అర్థమవుతుంది ఏంటంటే పేదల వాళ్ళ మీద వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో అక్కడే అర్థమవుతుంది. ఆ పథకాలు అందకుండా కోర్టుకి వెళ్ళడం ఏంటండి? పథకాలు పేదల యొక్క హక్కు. అది ఇచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి సీఎం కాబట్టి ఇచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది అందుకే అప్పు చేసైనా సెంట్రల్ యొక్క మెడల్ వంచైనా తీసుకొస్తున్నాడు ఫండ్. అది ఇచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నాడు. మీరు ఏం చేశారు? దాచుకున్నారు. ఏ వర్గానికి మీరు ఏం చేశారని మీరు అడుగుతున్నారు. హక్కే. అందుకే మీ ఏ పార్టీలు కూడా అడిగే హక్కు లేదని అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి. మరి అదే కాకుండా ఈ పథకాల పేరుతోటి 10 రూపాయలు ప్రజలకు ఇచ్చేసి 100 రూపాయలు దోచేసుకుంటున్నారు. అన్ని రేట్లు పెంచేసి, కరెంటు బిల్లులు కానీ అన్ని ఛార్జీలు పెంచేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. ఛార్జీలు అంటే మేడం గారు, అది వరల్డ్ వైడ్ ఎకానమీ. అది వరల్డ్ వైడ్ గా ఆర్థిక మందం నడుస్తుంది. దాని మూలంగా స్పెక్యులేషన్ ఉంటుంది, రేట్లలో అప్ అండ్ డౌన్ ఉంటాయి. స్పెక్యులేషన్ ఏంటంటే, ఇప్పుడు క్రూడ్ రావాలి బయట నుంచి, విదేశం నుంచి పుట్టదు. మన దేశంలో చమురు లేదు, బయట నుంచి విదేశం నుంచి దిగుమతి చేసుకోవాలి. దాని మీద సుంకాలు ఉంటాయి. ఇవన్నీ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా బ్యారెల్ ఎంత ఉందండి? $60, $65 ఉండేది. ఇవాళ $90, $80 నడుస్తుంది బ్యారెల్. అందుకే ఆర్థిక వ్యవస్థ మొత్తం చమురు మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఆటో కాడ నుంచి అది ప్లేన్ వరకు నడవాలన్నా కూడా దాని మీద ఉంటుంది. అందుకనే స్పెక్యులేషన్ ఏంటంటే ఆటోమేటిక్ గా అప్ అండ్ డౌన్ గా నడుస్తూ ఉంటుంది. అది బేరీజ్ చేసుకోవాలి మనం. ఇంటర్నేషనల్ మార్కెట్ అది. దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంటగడితే ఎలాగండి? తప్పు కదా. అందుకే ఏదైనా చేసుకున్నా సరే, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే, పేదల యొక్క పెన్నిది, పేదలకి ఏదైనా మేలు చేసే
గుర్తు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే ఉందండి అది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ లేదు, చంద్రబాబు నాయుడు గారికి అయితే విజన్ ఉందని చెప్పేసి అంటున్నారు కదండి. మరి ఆయన వస్తేనే ఏపీని సింగపూర్ లాగా చేయాలంటే అది కేవలం బాబు గారి వల్లే అవుతుంది అంటున్నారు కదండి. విజన్ అంటే అక్కడే అర్థమవుతుంది మేడం గారు. మీరు విజన్ ఉంటే సింగిల్ గా పోటీ చేయాలి. మీరు గుంపులో ఎవరు వచ్చినా కలిపేసుకుంటాం, ఎవరు వచ్చినా రండి కలిసి పోటీ చేద్దాం, అందరూ కలిసి గెలుద్దాం, అందరూ కలిసి తిందాం. అది సింగిల్ గా సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది, సింగిల్ గానే పోరాడుద్ది, సింగిల్ గానే వేటాడుద్ది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వస్తున్నాడు. జనాల మీద నమ్మకం అది. ఆయన చేసే ఒకటే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు యొక్క 50 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ సీఎం చెప్పినటువంటి ఒక మాట అన్నారు జగన్ గారు, మంచి చేశానని చెప్తేనే నాకు ఓటేయండి. మంచి మీ ఇంట్లో ఎవరికైనా సరే ఒక మంచి పథకం మీ చేరుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే నన్ను తిరస్కరించని అడుగుతాడు. అలా అడిగే హక్కు, అలా అడిగే దమ్ము ఎవరికైనా ఉందా? 8 సంవత్సరాలు ఎన్ని సీఎంలు చూసాం. ఎవరైనా చెప్పారా? ఎవరైనా అడిగాడు ఆ మాట? అది చెప్పే హక్కు, చెప్పే ఇది కూడా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందండి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతాయి అన్నారు. మరి ఆయన సొంత చెల్లైన షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టగానే ఏపీలో అసలు నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకి అని చెప్పేసి ఆవిడ విమర్శిస్తున్నారు కదండి. ఆ విమర్శ ఆ అమ్మాయి ఏం చేసిందో ఆ అమ్మాయికే తెలియాలి. ఎందుకంటే తెలంగాణలో ఏం చేసింది? వెళ్ళి మొత్తం చేసింది, ఆ పాదయాత్ర చేసింది, ఏం చేసింది? జనాలు తిరస్కరించారు. ఇక్కడ కూడా అంతే. ఆ అమ్మాయికి ఏదే లేదు. ఓన్లీ చరిష్మా ఎవరికైనా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డిగా ఉంది ఆ ఫ్యామిలీలో. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా తిరుగుతుంది, ఆమె కష్టపడుతుంది, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకు పుట్టిన కారణంగా నువ్వు అలా విమర్శించడం తప్పమ్మా. నువ్వు ఒకసారి ఆత్మవిశ్వాసం చేసుకో. మీ అన్న ఏదైనా సరే ఇంట్లో కూర్చొని చర్చించుకోవాలి, కానీ రోడ్డు మీద పడకూడదు. ఏదైనా ఉంటే తప్పులేదు. మరి అంతేకాకుండా తెలంగాణలో ఒక అవినీతివంతుడిని గద్దె దించాను, ఇక్కడ కూడా సేమ్ 2024లో అదే రిపీట్ అవుతుందని ఆవిడ అంటున్నారు కదండి. రిపీట్ అయ్యేది ఏం లేదండి. కంటాపదంగా చెప్తున్నారు. 170, వై నాట్ 175 to 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మా లెక్కల ప్రకారం, మాకు తోచిన దాని ప్రకారం 130 దాటుతాయి, కానీ దాంట్లో ఎటువంటి అభ్యంతరాలు లేవండి. కొంత అనివార్య కారణం వల్ల పోవచ్చు, 40-50 సీట్లు అటు ఇటు అవ్వచ్చు, కానీ నెక్స్ట్ సీఎం తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిట్టు మీద గద్దె మీద కూర్చుంటారండి. ఆవిడ ఇంకో మాట కూడా అంటున్నారు, ఆయన్ని సింహం పులి అని అంటున్నారు. సింహం సింగిల్ గా ఎవరికి సింహం? సోషల్ మీడియాకి సింహమా, సాక్షి మీడియాకి సింహమా, అసలు ఎవరికి సింహం అని చెప్పేసి అని అంటున్నారు కదండి షర్మిల గారు. సింహం అంటే ఒక పోలిక అది తీసుకుంటారు. ఎందుకంటే అది అడవికి రాజు. దీంట్లో రాజు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒక సింహం ఒకటే వేటాడుద్ది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వేటాడుతున్నాడు. ప్రతిపక్షాలని వేటాడుతున్నాడు. ఎందుకు వేటాడుతున్నాడు? వాళ్ళు చేయనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, జనాల్ని ఏమున్నొచ్చినా ఆదుకుంటున్నాడు. విదేశీ విద్య, నవరత్నాలు ఎన్ని ఇచ్చారండి? నవరత్నాలు దాటి అత్యధికంగా పథకాలు అమలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకు భయపడతాడు ఆయన? సంక్షేమ సారథి, సంక్షేమ ప్రదాత ఎవరు ఉన్నారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందండి అది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు పులివెందల్లో జగన్ ఓడిస్తానంటున్నారు కదండి. ఈ తాట అందరు జనాలు నవ్వుకుంటారు. ఈ తాటాకు చెప్పులు ఎవడు భయపడేవాడు లేడు. ఆయన ప్రత్యర్థిగా నేనే నుంచోని అవసరం లేదు, నా పార్టీ తరపున ఎవరి నుంచో పెట్టినా జగన్ ఓడిస్తానన్నారు. ముందు మీ సీటు ఇప్పటి వరకు అభ్యర్థులనే ప్రకటించలేదండి. అభ్యర్థులు ప్రకటించిన ఏకైక సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన నిలబెడుతున్నాడు, గెలిపించండి, జనాల దగ్గరికి వెళ్తున్నాడు ఆయన. వీళ్ళు ఎవరు ప్రకటించారు చెప్పండి? ఎవరు ప్రకటించలేదు. ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు నిలబడతారు ముందు తేల్చండి. ఎవరు ఏ పార్టీ నుంచి నిలబడతారు, ఎన్ని సీట్లు ఇస్తున్నారు? ఎలా ఉందంటే అండి, గుంపులో గోవిందలాగా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు శాపనార్థాలు పెడదాం, ఎప్పుడు తిడదాం, ఎప్పుడు ఇచ్చేద్దాం అని ఉన్నారు. కానీ సంక్షేమ పథకాలు నడుస్తున్నాయే, ప్రజలు పక్షాన్ని నిలబడుతున్నాడే సీఎం. ఎప్పుడన్నా మీరు ఇచ్చేసారా? మీరు ఏం చేయలేదు. మీరు ఎప్పుడు విమర్శలే. ఈ విమర్శల్ని జనాలు తిప్పి కొడతారు. అంతేకాకుండా అండి, పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి అంటున్నారు కదండి. అవన్నీ ఏం లేదమ్మా. అందరూ కలిసి కట్టుగా అందరూ ఒకే తాటిపై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 175 ఎమ్మెల్యేలు నమ్ముకున్నాడే కాబట్టి ముందే ప్రకటించేశాడు ఎమ్మెల్యేలని. ఆ జనాల మీద అంత అభిమానం, అంత ఇది ఉండబట్టే జగన్మోహన్ ముందే ప్రత్యర్థి అందరినీ ఇచ్చేసాడమ్మా. మరి అంతేకాకుండా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇంతకు ముందు వెల్లంపల్లి గారు ఉన్నారు, మరి ఇప్పుడు ఆసిఫ్ గారికి ఇచ్చారు ఇక్కడ. మరి సేమ్ వెల్లంపల్లి గారిని ఆదరించినట్టే ఇన్ని కూడా ఆదరిస్తారండి ఇక్కడ ప్రజలు? డెఫినెట్ గా ఆదరిస్తారండి. ఇంకోటి ఏంటంటే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇన్ని పథకాలు అమలు చేసిన పశ్చిమ నియోజకవర్గం వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. ఆ చరిత్రను ఇంకా కొనసాగిస్తూ దానికన్నా ఎక్కువ డెవలప్మెంట్ ఆసిఫ్ చేస్తారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఆయన ఆ కెపాసిటీ గలవాడు కాబట్టి అటు సెంట్రల్ పంపించాడు. ఆయన ఆ సమర్థుడు కాబట్టి
వెల్లంపల్లి గారు ఇది నాటే జోక్ అండి. ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గం మార్చాలంటే ఆ స్ట్రెంత్ ఆ వర్త్ ఉండబట్టే ఆ సెంట్రల్ కి పంపించాడు ఆయన. అందుకే ఈ క్యాండిడేట్ ఆసిఫ్ గారు కూడా ఆ స్ట్రెంత్ ఉండబట్టి ఈ క్యాండిడేట్ ని మైనార్టీలో మంచి పలుకుబడి ఉన్నారు. మేము అందరం ఉన్నాం. 65,000 మంది మైనార్టీ సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ ఏకతాటిపై ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వన్ సైడ్ గా ఉన్నారు. డెఫినెట్ గా 20,000 పైచులకు మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు గిఫ్ట్ గా ఇస్తామండి.